దేవుడు కూడా మన గురించి చింతించే దేవుడుగా ఉంటాడు. మనం అనుకుంటాం మనం చింతిస్తున్నాం, మనం బాధపడుతున్నాం, మరి మన గురించి ఎవరు ఆలోచించడం లేదు, మనల్ని ఎవరు ఓదార్చడం లేదు అని మనం ఒకసారి అటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయి దిగులు చెందుతుంటాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మిమ్మల్ని గురించి ఆయన కూడా చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. మీ చింత యావత్తు ఎంతైతే మీకు చింత ఉందో, బాధ ఉందో, దుఃఖం ఉందో ఆయన మీద వేయుడి. మీరు చేయవలసింది ఒకటి ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటుంది. నిబ్బరం, స్టెబుల్గా ఉండాలి మీ బుద్ధి. అటు ఇటు కాకుండా, అటు ఇటు చూడకుండా, అటు ఇటు ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడుతూ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటుంది. మెలకువగా ఉండండి. మీ బుద్ధి నిబ్బరంగా ఉండాలి, మీరెప్పుడు మెలకువగా ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.